వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం. పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసే వాళ్ళకి అండగా ఉంటా ఎమ్మెల్యే వాసు. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా కార్తీక వన సమారాధన. హాజరైన సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, సుంకర బుజ్జి. అంగర గ్రామంలో ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. హాజరైన డాక్టర్ ఎస్ విజయ, డాక్టర్ సూరంపుడి సత్య వెంకట ప్రసాద్. రెండు 2029లో రాహుల్ ప్రధాని, వైఎస్ షర్మిల సీఎం కావాలి. దైవ సేవకుల సదస్సులో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకపోయినా, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరుపై ప్రజల నుండి ఫిర్యాదులు అందడంతో గురువారం 47వ వార్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ లోటుపాట్లను గమనించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆన్లైన్ నమోదు కోసం కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఇక్కడికి వచ్చే రోగులలో సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడి తగ్గిపోతుందని, భరోసా ఇస్తే రోగులకు సగం స్వస్థత చేకూరుతుందన్నారు. కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది పనితీరు ఒకేలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అలవడిన నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. ఏది చేసినా చేయకపోయినా ముందు నవ్వుతూ పలకరించాలి, ప్రాపర్గా అటెండ్ అయితే సగం తగ్గిపోతారు. అదే ప్రతిసారి మేము చెప్తున్నాం. ఆ నిర్లక్ష్యమే మెడికల్గా వ్యవహరిస్తున్నారు. మరి మీరు గత 5 సంవత్సరాల అలవాటు ఇంకా అలా ఉండిపోతుందో ఏమో నాకు తెలియట్లా. ఎందుకంటే మాకు అలా ట్యాప్ చేస్తున్నారు. మేము 1-2 సార్లు మా లీడర్స్ చెప్పాం, మేము వెళ్ళి చెప్పామండి అని అంటున్నారు. కానీ ఇదే పని మీద ఈ యొక్క అటెండర్ సెంటర్ మీద ఎందుకు వస్తుంది? ఓపీడీ చేస్తుంది కూడా ఇబ్బంది అవుతుందన్నారు. మా వాళ్ళకి ఓటీపీలు ఉండవు కదండి, ఓటీపీలు ఓటీపీ లేనప్పుడు ఆఫ్లైన్లోనే చెయ్యొచ్చు అని చెప్పారు కదా. మీ దగ్గర డేటాబేస్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి ఆ స్మార్ట్ ఫోన్ ఉండదు. అయితే అందులో మాకు ఓన్లీ 30 వరకే ఆర్డర్ అవుతాయి. 50 కంపల్సరీ లింక్ చేయనట్లయితే దాన్ని బట్టి మాకు ఇంటెంట్గా వేసి దాని నుంచి కావచ్చు. అందుకే నేను మోటివేట్ చేస్తున్నాను. అంటే లేదు అంటే మీరు ఇంకా బెటర్గా చేయగలిగితే ఈ 70 to 80 కాస్త 150-200 అవుతుంది ఓపీ. అవే అవకాశం ఉంది. మీరు ఎంబీబీఎస్ కాస్త మీరు కాస్త ఓపికగా చేయగలిగితే చాలా సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ నివసించే ప్రాంతం, టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీస్ నివసించే ప్రాంతం, బీసీస్. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇదే వాళ్ళకి అదృష్టం కింద భావిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. మీరు అన్న క్యాంటీన్ చూడండి ఎలా ఉంటుంది. లేక కాదు, అవకాశం ఏది వస్తే దాన్ని ఉపయోగించుకుంటారు. అలాంటి చోట మనం కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే సరిపోదు. నవ్వుతుంటే చాలు. ఇక్కడ తప్పున్న మేము నవ్వుతున్నాంగా, మీతో మీరు సరి చేసుకుంటారు. అలా మీరు కూడా నవ్వుతూ ఉండండి. రిపీట్ మాత్రం కానీ ఒకటి బీపీఆర్ మిషన్స్ ఉంటాయిగా, లేవా? అన్నీ ఉన్నాయంటున్నారు. బీపీ అపారటస్ ఏది? బీపీ అపారటస్ ఏదమ్మా? ఉంది కదమ్మా, బీపీ అపారటస్ లేదంటున్నారు. ఎవరన్నారు? కాదు, ఏదో ఉందంటే చెప్పండి. ఇక్కడే మేము కొనేసి ఒకటి ఇస్తాం. కావాలంటే ఉన్నాయి. ఇష్యూ లేదు, ఉన్నాయమ్మా. ఇంకేదైనా ఉంటే చెప్పండి. మీరు వస్తూ ఉండాలి. ఎస్ఎస్ గారు మెడిసిన్స్ అన్నీ ఉంటున్నాయమ్మా.
విజయాలు చూసాను. ఎస్ఎస్ గారు ఇప్పుడు 47-48 బార్డర్ ఎక్కువ రన్ అవుతుంటాయి. వాళ్ళు అడుగుతుంటే అది 48 అంటారు, 48 వాళ్ళు అడుగుతూ 47 అని చెప్పి ఇప్పటికే వచ్చాం. శానిటేషన్ చాలా దారుణంగా ఉంది. మనమేమో పదే ఆరోగ్యకరమైన రాజమండ్రి అని చెప్పి మేము అంటున్నాం ఎన్డీఏ, మీరేమో మీకు నచ్చినట్లు చేసుకుంటున్నారు. అది మీరు 47-48 ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్స్ రివ్యూ చేసి పర్సనల్గా నేను నా కళతో చూసి చెప్తున్నాను. రివ్యూ చేయండి, కంపల్సరీ రివ్యూ చేయండి. ముందు అక్కడ లీడర్స్ టచ్ చేయమని ఎన్డీఏ లీడర్స్ ఉన్నారు కదా అక్కడ. మీకు తెలుసు కదా ఎన్డీఏ లీడర్స్ ఎవరున్నారో మా వాళ్ళందరూ. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోమండి. వాళ్ళు ఏమి ఎక్స్ట్రా ఏం అడగట్లేదు కదా. జనాలకి గౌరవమే కదా. మిమ్మల్ని గత మాదిరిగా ఇంటికి వచ్చి సెల్యూట్ కొట్టమని ఎవరే అడగట్లేదు కదా. మా వాళ్ళు లేదు కదా. లేనప్పుడు అయితే పని చేద్దాం. గతంలో అడిగేవాడు ఇంటికి వచ్చి ముందు మార్నింగ్ సెల్యూట్ కొట్టమని అయ్యో ఇన్స్పెక్టర్స్ ముందు వచ్చి వాళ్ళు ఇంటికి సెల్యూట్ కొట్టాలి. నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మా నాయకులు చెప్పేదే కాదు, ప్రజల దగ్గర నుంచి కూడా నేరుగా ఒక హెల్ప్ లైన్ ద్వారా వారి సమస్యల్ని ఎమ్మెల్యే ఆఫీస్ తెలుసుకునే సిస్టమ్ పెట్టాం. దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పెద్ద తప్పులు జరిగిపోతున్నాయని అనట్లేదు. వచ్చిన వారిని సరిగ్గా గౌరవపదంగా, లేకపోతే వచ్చిన వెంటనే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేశారు. మరి ఇక్కడికి వెంటనే తెలిసిన వెంటనే చెప్పి వస్తే ఒకలా ఉంటుందని చెప్పి అకస్మాత్తుగా నేను, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా ఎన్డీఏ కూటమి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోటుపాట్లు ఉన్నాయని మేము కళ్ళతోటి చూసి చెప్పలేము, కానీ ఒకటి వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, వచ్చిన వారికి ఏదైతే రోగులు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఏం అవ్వదులే మేము ఉన్నామని ఆ మాట చెప్తే సగం వ్యాధి తగ్గిపోతుంది. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లోనే అదే సమస్య, ఎక్కడైనా అదే సమస్య. అది పని ఒత్తిడి వలన, లేకపోతే గత 5 సంవత్సరాలు అలవాటైన విధానం అర్థం కావట్లేదు, కానీ ఇదైతే స్పష్టంగా కనబడతా ఉంది. మారమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మారకపోతే ఎన్డీఏ కూటమిగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన ఒక్కటే, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పెద్ద చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన రాష్ట్ర పరంగా జరిగే పని జరుగుతూ ఉంది. నియోజకవర్గాల పరంగా వ్యవస్థని సరిచేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా వచ్చాం, సూచనలు ఇచ్చాం. తప్పకుండా వారందరూ కూడా వస్తున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతిరోజు పర్యవేక్షించమని కూడా వారికి చెప్పడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు. పూలే ఆశయాలకు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. పూలే 134వ వర్ధంతి సందర్భంగా ప్రియాంక గార్డెన్ సమీపంలో పూలే విగ్రహానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు డి చార్జ్ ఆంటోనీ, సభ్యులు బత్తిన ఏడుకొండలు, బొక్క సత్య వెంకట ప్రతాప్, మట్టపర్తి సత్యనారాయణ, కోనాల లాజర్, జక్కల పాండవులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సానబోయిన రామారావు మాట్లాడుతూ, పూలే ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా దేశంలో సామాజిక విప్లవం తీసుకువచ్చిన మొదటి వ్యక్తి అని పేర్కొన్నారు. ఒకప్పుడు నిమ్న కులాల వారు చదువుకోవటమే నేరంగా అగ్ర కులాల వారు చూసేవారని, అలాంటి వారిని ఎదురించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చదువు చెప్పించిన గొప్ప మానవతావాది పూలే అన్నారు. పెట్టండి బాబు, అందరూ పెట్టేస్తే
జ్యోతిరావు ఫూలే కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను అమర హే జ్యోతిరావు ఫూలే కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను నా పేరు జార్జ్ అంటోనీ, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ 34వ పూలే గారి వర్ధంతి సందర్భంగా మా చైర్మన్ గారు, ఫౌండర్ అయినటువంటి సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో పూలే గారికి ఇక్కడ నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సమయంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పూలే గారికి జోహార్లు కూడా అర్పిస్తున్నాను. ఇకపోతే పూలే మహనీయుడు ఈ దేశంలో జన్మించడమే ఒక గొప్ప సదవకాశం. ఎందుచేతనంటే మరి బడుగు బలహీన వర్గాలకి మరి దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపే కార్యక్రమంలో ఆయన చేసినటువంటి ఘనత మరి శ్లాఘనీయం. మరి అదే ఘనతని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి అనుసరించి ఆయన ఏవైతే ఆ రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతల్ని రాజ్యాంగ పరంగా ఆయన సమకూర్చి ఆ రుగ్మతల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఆయనకి పూలే గారి ఒక దార్శనికుడుగా, ఒక గురువుగా తీసుకున్నటువంటి సందర్భం. మరి ఈ దేశంలో ఇంకా వారు ఏదైతే ఏ ఆలోచనతో అయితే ఆ రుగ్మతల్ని రూపుమాపాలని ప్రయత్నం చేసి ఎంతవరకు సఫలీకృతం అయ్యారో అవి ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని లోపాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని కూడా మరి ప్రభుత్వాలు ఒకసారి ఈ సందర్భంగా మరి ఒకసారి ఆలోచన చేసి మరి వారు ఏదైతే ఏ నినాదాలు ఏ రుగ్మతలు అయితే వాళ్ళు పోరాటం చేశారో వాటిని సక్రమంగా మళ్ళీ అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అలాగే ప్రజలు కూడా ఆయన్ని ఉద్దేశించి ఆయన గౌరవించవలసినటువంటి బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ జై భీములు. ముందుగా జై భీములు. ఈరోజు 134వ వర్ధంతి జయంతి ఉత్సవాలు మహానాయకుడైన భారతదేశానికి ఏ అట్టడుగు వర్గాలు, దళితులు, వారికి ఒక దారి చూపిస్తూ వచ్చిన భారతదేశానికి పూలే గారు ఈరోజు ఆయన వర్ధంతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారి ఆధ్వర్యంలో, సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము చేయడం జరుగుతుంది. నా పేరు ఎల్వి ప్రసాద్. అయితే ఈరోజు ఆయన యొక్క వర్ధంతి చేసుకుంటే కారణం ఏంటంటే ఈరోజు ఎవరికైతే విద్య అనేది దూరంగా పెట్టిన టైంలో ఈ భారతదేశంలో ఆయన శ్రీమతి అయిన మహాతల్లిని ఎవరైతే బడుగు బలహీన నిమ్మన్న జాతి వర్గాలకి విద్య నేర్పితే కానీ ఈ దేశంలో మనం మనుగడ లేదని ఆయన హృదయంలో వచ్చిన ఆలోచనని ఆయన భార్యగా మొట్టమొదటిసారిగా ఒక టీచర్ అనే పదవిని సృష్టించిన, స్కూల్స్ని సృష్టించిన మహానాయకుడు ఈ భారతదేశంలో పూలే గారు, పూలే మహాతల్లి మేడం గారు. అలాంటి కార్యక్రమంలో ఈరోజు ఆయన పెట్టిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడాను ఆయన ఒక గురువుగా స్వీకరించి ఈరోజు పూలే గారి ఆశల్ని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి అలాంటి మహానుభావుడిని మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మాకు ఎవరైతే దారి దశ చూపించిన మహానుభావుడిని ఈరోజు మేము బహుగా ఆయన యొక్క వర్ధంతిని గర్వంగా చేసుకుంటూ ఈ భారతదేశానికి ఇలాంటి మహానుభావులు పుట్టి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి ధన్యవాదాలు. సామాజిక సాంఘిక
ఉద్యమాలను నిర్మించినటువంటి మహా వ్యక్తి జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా నేటి రోజున ఇక్కడ వర్ధంతి సభ జరుపుతూ నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా భారతదేశంలోనే సామాజిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహా వ్యక్తి. ఆయనకి నివాళులు అర్పించడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున నేను సానబోయిన రామారావుని వ్యవస్థాపక అధ్యక్షుడిని. అయితే భారతదేశంలో ఒకప్పుడు వ్యవస్థ ఎలా ఉండేదంటే పేదలకి నిబ్బర కులాలకి చదువుకోకూడదు, వాళ్ళు చదువుకుంటే నోట్లో సీసం వేయాలి, వాళ్ళ ఊరికి దూరంగా ఉండాలి, వాళ్ళు కట్టు బట్ట తిండి లేకుండా సమాజంలో హీనంగా బతకాలనేటటువంటి వ్యవస్థ ఉండేది. అటువంటి వ్యవస్థలో పుట్టి పెరిగి ఈ సమాజాన్ని తెలుసుకున్న తర్వాత ఇలాగ అయిపోవడానికి సమాజం కారణాలని అన్వేషించిన తర్వాత సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలి. వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నిమ్న వర్గాలకి చదువు ఉండాలి. చదువు లేకపోవడం వల్లే వీరి బ్రతుకులు ఇలా ఉండిపోయింది. అందువల్ల వీళ్ళు విద్యావంతులు చేయాలని వాళ్ళ భార్యని కూడా సావిత్రిబాయి పూలే ఆమెను కూడా విద్యావంతురాలు చేసి ఆమెను ఒక టీచర్గా తయారు చేసి స్కూల్ నిర్మించి మొత్తం భారతదేశ వ్యవస్థలోనే అడుగు బలహీన వర్గాలు చదువుకునేటట్టు ఒక వ్యవస్థను తయారు చేసినటువంటి మహానుభావుడు పూలే. ఆయన గురించి అంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి వ్యక్తి యొక్క వర్ధంతిని జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ. మా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు 2 విషయాలు చెప్పాల్సిందే కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం ఉదయం స్థానిక పీహెచ్సీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సేవల నిమిత్తం వచ్చిన వారితో సంభాషించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. పీహెచ్సీలో ఏఎన్ఎంలు ఎందుకు ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు వారు సేవలు అందించే గ్రామాల వివరాలు, అక్కడ ఎంతమంది గర్భిణీలు బాలింతలు ఉన్నారు, వారి అందజేస్తున్న వైద్య అనుబంధ సేవల వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం కోసం తగిన మౌలిక వసతులు కల్పించడంతో తదనుగుణంగా పరికరాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూమ్ మీటింగ్ జరుగుతుంది కదా మేడం. నేను నా జూమ్ మీటింగ్లో కొన్ని రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. జూమ్ మీటింగ్ నేను అటెండ్ అవ్వమని చెప్పాను. ఎవరు పెండింగ్ ఉంది ఏంటి అని చెప్పేసి దగ్గర నుండి చేయిద్దామని పిలిపించాను మేడం. నరేంద్రపురంలో ఇప్పుడు ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు? 32 మంది. సో ఈడీడీ ఎంతమంది ఉంది? ఈ నెలలో కింద నెల ఎంతమంది ఉంది? 3 మంది. 3లో ఎంతమంది పిహెచ్సికి వచ్చారు? 2 ప్రీవియస్ సీజన్ మేడం. 1 థర్డ్ పారా అయితే అమ్మాయికి కొంచెం ఇబ్బంది అయ్యి అందరికీ సీజర్స్ చేస్తాం, సీజర్స్ అయిపోతాయి కదా. నార్మల్ డెలివరీస్ మేడం. ఇక్కడికి తీసుకొస్తే డేట్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి సార్ డిహెచ్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ వీళ్ళే పంపిస్తున్నారు కదా, మరి వీళ్ళు ఎందుకు అడగట్లేదు? అడిగాను మేడం. ఇంతకు మెమోరీ కూడా ఇచ్చాను మేడం. ఆశా వర్కర్స్ ఉన్నారు మేడం, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు ఆశా స్వీట్ కంట్రోల్ అని ఉంటారు కదా, ఆశా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్. మరి మీరు ఎందుకు చేయట్లేదు? ఆశాస్ కాదు, మీరు వాళ్ళతోనే ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వెళ్తాము? ఇంత సెటప్ ఎందుకు ఉంది? మీకు ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్? ఈ నెల ఏడేడు ఎంతమంది? లాస్ట్ మంత్ ఎంతమంది? 2 ఎక్కడ డెలివరీ అయ్యారు? గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ డిహెచ్లో. ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయికి కొద్దిగా కాళ్ళు కాలువకు లేకుండా ప్రెగ్నెంట్ లేడీ ఉంటారా?
మీరు మీ పిఎస్సి ఇలా ఉంది అని అంటే అర్థం మీరు ఏం యూజ్ చేయట్లేదు. లేదు పన్ను మా యాక్చువల్గా మాకు వర్కర్ ఉండేవారు ఉన్నారు, ఆమె డెప్యుటేషన్లో ఉన్నారు. డెప్యుటేషన్ డిఎంహెచ్ వర్సి ఎందుకు పోవాలా అక్కడ అంటే ఫ్రమ్ ద వీక్ నుంచి అక్కడే ఉన్నారు. అయితే నేను బయట ఉండకుండా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులని జ్యోతిరావు పూలే అని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముఖద్వారం వద్ద హాల్లో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు డిఆర్ఓ సీతారామమూర్తితో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులన్నారు. విద్య సామాజిక సంస్కరణలు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడని తన జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడారన్నారు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించి సమాజ అభివృద్ధికి కృషి చేశారన్నారు. కొన్ని మాటలు జేసీ గారు మనకు తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంది. ఈరోజు జ్యోతిరావు గోవిందరావు పూలే వర్ధంతి దినోత్సవం. ఈరోజు మన దేశంలో అన్ని మతాలు కులాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఆయా వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీకే ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణస్థాయి కళ్యాణ మండపంలో గురువారం దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీకే మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో దేశానికి రాహుల్ గాంధీ, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక వైఎస్ షర్మిలారెడ్డిని చేయడానికి క్రైస్తవులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీలు క్రైస్తవంలోకి మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. దైవ సేవకులందరూ ఐక్యంగా ముందుకు వస్తే తాము ఉద్యమానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్రైస్తవుల ఐక్యతగా ఉంటే ఏంటో క్రైస్తవులంతా ఐక్యతగా ఉంటే మనమే ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయగలం. అందుకు విస్మరించి గ్రూపులుగా ఏర్పడి తగాదాలు పెట్టుకొని ఐక్యతను పోగొట్టుకుంటున్నారు. దాని గురించి చాలా విచారిస్తూ ఉంటారు. ఈ గ్రూపులన్నీ ఎప్పుడు పోతాయి, ఎప్పుడు క్రైస్తవులంతా ఒకే తాటి మీదకి వస్తారు అంటేనే మనం సాధించుకోగలం. ఏదన్నా సరే ఆ అధికారాన్ని సాధించుకోమని చెప్పింది ఎవరో కాదు, ముందు చేతిలో తీసుకోండి, సాధించగలిగి ఏదైనా సరే సాధిస్తారని చెప్పడం జరిగింది. అలాగే మనం అధికారాన్ని నేను మీ అందరిని కూడా మరి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మరి ప్రజలు అదే నమ్మే రాజశేఖర గారి యొక్క తనయ శ్రీమతి శర్మలారెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరెడ్డి గారికి నియమించడం జరిగింది. ఆ సందర్భంగా శర్మలారెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు చూసినట్లయితే మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, అదేవిధంగా బ్రదర్ అనిల్ గారు, మనందరికీ తెలుసు. మరి అనిల్ గారు ఒక మరి శర్మల యొక్క భర్తగా, ఒక దైవ జనులుగా మరి నిరంతరం కూడా బైబిల్ పట్టుకుని మరి అనేక
కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. వారిని చూసినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు పక్కా క్రిస్టియానిటీ, ఒక చర్చి. ఈనాడు కూడా మరి క్రిస్మస్ కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారు ముందుకు వచ్చారు. వారిని మరి జగన్ గారిని ఆశీర్వదించినట్టే మరి మన దైవజనులందరూ కూడా వారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకోసమంటే అది ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ. అదేవిధంగా మరి మీరు చూసినట్లయితే మరి రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో సుమారు 3750 కిలోమీటర్లు సుమారు 6 నెలల పాటు మరి కన్యాకుమారి మొదటి 3750 కిలోమీటర్ల పాదయాత్ర 6 నెలలు పాదయాత్ర చేసి ప్రజల పట్ల కష్టాలు చేసుకుని ఈ దేశం రోజు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నతమైన క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు దళితులు మాత్రమే కాదండి, క్రైస్తవులుగా మనం జ్ఞాపకం చేసుకుంటే రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు కావచ్చు, రాజమండ్రిలో ఉన్నటువంటి జాన్ మెస్సీ గారు క్రైస్తవులు అంటే దళితులు మాత్రమే కాదండి, యేసు ప్రభువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన శక్తిని తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడు కనుక మనందరం కూడా భారంతో ప్రార్థన చేద్దాం, సమాజాన్ని మోటివేషన్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి చేసినటువంటి పెద్దలు బిషప్ డి నవీన్ కుమార్ గారికి, అలాగే బిషప్ జోసెఫ్ గారికి, అలాగే కె మధు గారికి, అలాగే మేడం కె ఎస్ఆర్ గారికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ గారికి, అలాగే పెద్దలు మణికుమార్ గారికి, మోతా శారద గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, పాస్టర్స్కి, పాస్టర్లకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో కూడా ప్రతి సంవత్సరం చర్చిలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలకి చీరలు పెంచి పెట్టినటువంటి కార్యక్రమాలు, అలాగే భోజనాలు ఏర్పాటు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రి విక్రమాల్లో 116 మంది పాస్టర్స్కి ఒకే రోజు సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో ఇంతవరకు ఒకేసారి అంతమంది పాస్టర్లకు ఎవరు సన్మానం చేయలేదు. అప్పటి నుంచి కూడా ఎవరు చేయలేదు, అంతకుముందు కూడా ఎవరు చేయలేదు. ఆ రకంగా మొదటి నుంచి కూడా యేసుప్రభువైన మరి పాస్టర్స్ అంటే ఈ దైవ సహాయకులు అంటే మనకి దేవుడికి యేసుప్రభుకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మధ్యవర్తిగా ఒక సేవకులుగా ఉండి ఒక వారధ లాంటి వారు. అంటే గుళ్ళో పూజారి ఏ రకంగా పూజలు చేసి దైవ ప్రార్థనలు చేస్తారు, అలాగా మీ అందరి కోసం కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు మీరంతా. ఎందుకంటే లోకం బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తారు. దేవుడి తర్వాత ఎవరైతే గొప్పవారు మీరే, దైవ సహాయకులే దేవుడి తర్వాత మరి దేవుడు లాంటి వారు. మీరందరూ ఈవేళ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన చాలా లెక్కల వేరు పాపం వారం రోజుల నుంచి కష్టపడి ప్రతాప్ సన్నయ్య గారు అడ్రస్ ఇస్తే అడ్రస్లకి అన్ని ఫోన్లు చేసి రండి రిక్వెస్ట్ చేసి అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసేది. మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది పాస్టర్స్ ఒకే చోట ఇలా సమావేశపరచడం చిన్న విషయం కాదు. మరి అనేక పనులు ఉంటాయి పాస్టర్లు కానీ అనేక మంది రోజు వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చేయమని, లేకపోతే వాళ్ళకి ఏ సమస్యలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వారు వాల్యుబుల్ సమయాన్ని అంతా కూడా మరి వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన భారతదేశంలో క్రైస్తవులు అవనండి, ముస్లింలు అవనండి, హిందువులు అవనండి అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ సమానమైన గౌరవం ఇచ్చేటువంటి పార్టీ, ఏకైక పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. మరి మిగతా పార్టీలు ఉన్నాయి. ఈవేళ భారతీయ జనతా పార్టీ ఉంది. ఎంత దారుణం అంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చి దాన్ని హిందూ రాజ్యాంగం చేసేయాలని చెప్పి ఒక కుట్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి అతను ఈవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐని కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిలు కానీ అతని చేతిలో పెట్టుకుని అతను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నది. మన ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా నియంతృత్వ దేశంలో ఉన్నావా అర్థం కాని పరిస్థితి ఇవాళ మన భారతదేశానికి తీసుకొచ్చారు. లేకపోతే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో మరి పెద్దలందరూ కూడా పేపర్లో చూసే ఉంటారు. ఇవాళ ఈనాడు ఫస్ట్ పేజీలో హెడ్డింగ్స్లో వచ్చింది. ఎవరైతే క్రిస్టియన్ మతంలోకి వెళ్తారో వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ కులం తాలూకు రిజర్వేషన్ వాళ్ళకు వర్తించదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడు. చాలా దారుణం. అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు భారత రాజ్యాంగంలో కులాలు అనేవి అలా ఉంటాయి, మారో. ఎవరికి కావాల్సిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు, ఎవరికి కావాల్సిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు. అందరికీ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి. అది ఆ మతం తీసుకున్నంతలో కులాలు మారవని చెప్పి చాలా క్లియర్గా చెప్తే వీళ్ళ వచ్చేసి మీరు క్రిస్టియన్గా మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ వర్తించిందంటే ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబ్ అన్నది మీరందరూ ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కూడా పాస్టర్స్ అందరూ కూడా మన భారతదేశంలో ఉన్న పాస్టర్స్ అందరూ మీరు గ్రూపులు లేకపోతే ఈ వేరు వేరు సంఘాలు అనేది పక్కన పెట్టి ముందు ఫస్ట్ మీరందరూ కూడా ఎవరికైతే భయపడితే ఆ కులం ద్వారా రిజర్వేషన్ వచ్చిందో అవి కంటిన్యూ చేయాలి అనే విషయం మీద పోరాడి అవసరమైతే రాజ్యాంగాన్ని మార్పించానా సరే మీరు ఒకవేళ అందులో లేకపోతే యాక్చువల్గా రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది. మీరందరూ ఏకదాటిపై వచ్చి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. దానికి మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ మండపేట యూనియన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే కంటి పరీక్షలు, శ్రీ సాయిరాం దంత వైద్య హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే దంత పరీక్షలు ఉచితంగా నిర్వహించి తగు సూచనలు చేశారు. అలాగే పల్స్ కార్డియాక్ హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే ఈసీజీ, 2D ఈకో పరీక్షలు అవసరమైన వారికి ఉచితంగా నిర్వహించారు. 50 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ జనరల్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని రత్నకుమారి సూచించారు. వయసు మన ఎవరు తెలుసా హాస్పిటల్ 2022 మార్చ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు వరకు కూడా ఇలాంటి క్యాంప్ అనేది జరగలేదు. ఇది ఫస్ట్ టైం. దట్టు ఇంకా ఫర్దర్ హైయర్ అప్గ్రేడ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇక్కడ విజిట్ చేసి మాకు క్యాంప్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పబ్లిక్ గురించి ఎలా మెడికల్ క్యాంప్ పెడతాం మేడం గారు అంటే అన్నీ ఇమీడియట్గా మరి డిఎంఎల్ చార్జ్ కూడా లెటర్ ఫార్వర్డ్ చేశారు మరి వారికి. అలాగే ఈ క్యాంపు ఎక్కడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ అందరూ కూడా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల. మరి డబ్ల్యూఎస్ఓ ఎపిఎన్జిఓ అధ్యక్షులు అక్కడ బొబ్బుల శ్రీనివాస్ గారు ఈ డాక్టర్ అందరితో మాట్లాడి మంచి క్యాంప్ కండక్ట్ చేశారు. అక్కడ చాలా మంచి పబ్లిక్ నుంచి అలాగే ఎంప్లాయీస్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అలా మనం పెట్టాలని మెన్పాట్ యూనిట్ తరఫున ఏపీఎన్జిఓ సంఘ పక్షాన ఈ క్యాంప్ పెట్టాలని నేను హాస్పిటల్ ఉండగా ఫోన్ చేశారు. అప్పుడు నేను హాస్పిటల్ ఉన్నానని చెప్పి ఇప్పుడు మరి బిల్లింగ్ అయితే తయారని చెప్పి ఈ ఏర్పాటు చేసాం. మరి దీని కారణం ముఖ్యంగా సందీప్ గారు, హరిబాబు గారు. ఆ యొక్క హాస్పిటల్ నుంచి మనకు 4 హాస్పిటల్ వస్తున్నాయండి. ఒకటి కంటి హాస్పిటల్ అగర్వాల్ హాస్పిటల్, 2 గంటలో శ్రీ సాయిరామ్ హాస్పిటల్, అలాగే హార్దో ఈలేస్ హాస్పిటల్, అలాగే కార్డియాలజీ మీద పల్స్ హాస్పిటల్ నుంచి మరి ఆ స్టాఫ్కి, ఆ డాక్టర్స్కి, ఆ యొక్క యాజమాన్యాన్ని కూడా ఏ పని సంఘ పక్షాన్ని మేము అందరం అవసరాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 4 డాక్టర్లు కూడా పరీక్షలు చేస్తారు. ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి ఎవరికైతే హెల్త్ బాగోలేదో వాళ్ళు రిఫర్ చేస్తారు. వాళ్ళ ఇష్టం. ఆ హాస్పిటల్కి వెళ్ళి చక్కగా వెళ్ళొచ్చు. కానీ మరి నేను చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని, చాలా హ్యాపీగా ఉండేవాడిని. నేను టెస్ట్లకు వెళ్తాం వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం తెలిసింది. నేను
చేయించుకునే వైద్యం. అలాగా మనకి అందరూ ఫిజికల్గా హెల్తీగానే కనపడతాం, కానీ మనకు లోపల ఏ ప్రాబ్లం తెలాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఎలా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి మా ఏఎన్ఎం కానీ ఎమ్మెల్యేలు కానీ ఆశలు కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ముందు టెస్టులు చేయించుకుంటే మనకి ఆ స్క్రీనింగ్ ద్వారానే మనం క్యాన్సర్పై విజయం సాధించగలుగుతాం. ఆ స్క్రీనింగ్లో మనకి ఇబ్బంది ఉందో తెలుస్తుంది. మరి మా మేడం గారి యొక్క ఆవిడ యొక్క ఆధ్వర్యంలో మేము అందరం కూడా గ్రామానికి కూడా ఎవరైతే 17 సంవత్సరాలు దాటారో పైన ఉన్న మహిళలకి పురుషులందరూ కూడా స్క్రీనింగ్ జరుగుతుంది. మరి ఇటువంటి క్యాంపుకి వచ్చిన వారికి పెద్దలకి అందరికీ చెప్పాం. ఎంప్లాయీస్ మొత్తం మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేసాం, అందరూ వస్తారు. మరి ఇక్కడ వచ్చిన సామాన్య ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి మీ కుటుంబ సభ్యులు కానీ మీ నైబర్స్ పక్కింటి వాళ్ళు కానీ ఎవరికి నెలబాబుకి ఇన్ఫార్మ్ చేయండి. ఈ సాయంత్రం 3:30 వరకు కూడా ఈ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మరి పిలిచిన వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా మా ఏపీఎన్జీ సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఉద్దేశించి ముందుగా మా మేడం గారు ఒక మాట మాట్లాడితే మన ప్రోగ్రాం స్టార్ట్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో కొలువైన అష్ట సోమేశ్వర స్వామి ఆలయాలలో ఒకటైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద పవిత్ర కార్తీక మాసంలో మహా అన్న సమారాధన ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అన్న సమారాధనకు కోరుమిల్లి దాని పరిశ్రమ గ్రామాల నుండి మహిళలతో సహా వేలాదిగా భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల ఆలయం వద్ద గల ఉసిరి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు వేలాదిగా తరలివచ్చి భక్తులకు అన్నప్రసాదం వడ్డన చేశారు. సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, సుంకర బుజ్జి, కాకులపాటి సుబ్రహ్మణ్యం, పెద్దిరెడ్డి దొరబాబు, సుంకర శ్రీను, ఆచంట వీరస్వామి తదితరులు అన్న సమారాధన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సువర్ణ ద్రవ్య మంత్రవృక్షం సమర్పయామి. కళ్ళకు మొదలైసాడు. సువర్ణ ద్రవ్య మంత్రవృక్షం సమర్పయామి. చెట్టు చుట్టూ ప్రదర్శన చేయండి 3 సార్లు. ఆమ్లవృక్ష ఆనందకర్పూర నిరాకృపయామి. మంత్రవృక్షం సమర్పయామి. ఆ నమస్కారం సమర్పయామి. 3 సార్లు ఉత్తరంతో నీళ్ళ ఓం శాంతి 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 దండం పెట్టుకుని పదార్థాలు అక్కడ అన్నింటిలోనూ సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల జయంతి, వర్ధంతి నివాళులు మాత్రమే కాక వారి ఆశయ సాధన కోసం పనిచేయటమే నిజమైన నివాళి అని రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక గోదావరి గట్టు మీద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు. పూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి స్వర్ణాంద నిర్వాహకులు అని గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని వర్గాలను కలుపుకొని తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పూలే అంబేద్కర్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అత్యంత సుందరంగా నగరవాసులకు అందిస్తామన్నారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే వారికి తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. సభాధ్యక్షులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ పూలే సామాజిక చైతన్య వేదిక కోసం జీవితాన్ని త్యాగం చేసిన నైనాల కృష్ణారావు, తెలుగు రాష్ట్రాల్లో తొలి పూలే విగ్రహ నిర్మాణానికి కృషి చేసిన వారందరూ అభినందనీయులు అని అన్నారు. మనిషి అన్నవాడు జననం మరణం అది సర్వసాధారణం, కానీ ఆశయం గొప్పది. నీ ఆశయం గొప్పదైతే అది అలా దశాబ్దాలుగా అది ముందుకు తీసుకెళ్తానే ఉంటుంది. ఈరోజు మన అందరం చాలా అదృష్టవంతులు. మన యొక్క భవిష్యత్తుని ముందే గ్రహించి రాజ్యాంగంలో ఒక వ్యక్తి పొందపరిస్తే సమాజంలో చైతన్యపరచడానికి ఇంకో వ్యక్తి కృషి చేస్తున్నారు. ఇవే కానీ జరగకపోతే
ఆలోచించండి, మన జీవితాలు ఏంటి, విద్యా వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి, ఉద్యోగ వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి, సమాజంలో అసలు మన గౌరవం ఏంటి, స్త్రీగా వాడికి దక్కే గౌరవం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకున్నట్లయితే మన జీవన ప్రమాణాలు మారడానికి ప్రభుత్వాలు వారి బాధ్యత చేస్తాయి. కానీ మనకి ఒక శాసనం కింద మన జీవన ప్రమాణాలు మారడానికి కారకులు అంబేద్కర్ గారు, పూలే గారు. వారి అనునిత్యం స్మరించుకోవాలి. వారి ఆశయాలు ఏదైతే గొప్పవి ఉన్నాయో దానికోసం సాధించడానికి మన వంతు కృషి, అవకాశం ఉన్న ప్రతి క్షణం, అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని ఆ సాధికారత కోసం మనం కృషి చేసినప్పుడే మార్పు అనేది వస్తుంది. అదేదైతే మనం తెలంగాణలో జరుగుతా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎన్డీఏ కూటమి గారు కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ దగ్గరలోనే రివర్ ఫ్రంట్ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత రివర్ ఫ్రంట్ కూడా మొదలు పెడతా ఉన్నాం. రివర్ ఫ్రంట్ ఇక్కడ నుంచి సుమారు 800 మీటర్లు మనం చేస్తూ ఉన్నాం. ఆ రివర్ ఫ్రంట్ ఏదైతే ఒక బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉందో దానికి అనుసంధానంగా ఇక్కడ కూడా ఆ ఎలివేషన్ వర్క్ కూడా తీసుకునే పరిస్థితి మనం తీసుకుంటా ఉన్నాం. అంటే ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నాం. మన తాలూకు గౌరవం ఎక్కడ తగ్గకుండా ఆ గౌరవాన్ని పెంచే విధంగా ఏం చేస్తే మంచిదన్న 134వ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. జ్యోతిరావు పూలే జీవితం న్యాయం, సమానత్వం, విద్యా హక్కుల కోసం అంకితం. ఆయన సమాజంలో అందరూ కూడా కొన్ని వర్గాలకే పరిమితమైన విద్యని అన్ని వర్గాలు అనగదొక్కిన అన్ని వర్గాలకి కూడా విద్యని ఎట్టి పరిస్థితుల్లో అందరికీ చేయాలని పోరాడిన ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతోటి పోరాడిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి వల్ల ఈరోజు చాలామంది బీసీ నాయకులు ఉన్నారంటే కారణం ఇటువంటి మహానాయకుల వల్లే. అయినా సరే జ్యోతిరావు పూలే లాంటి ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు జరగాలంటే చాలా ఈ వెనకబడిన వర్గాల్లో చాలామంది ఇంకా రాజ్యాంగ అధికారం దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు జ్యోతిరావు పూలేకి సంబంధించిన అందరూ కూడా ఏదో ఆయన వర్ధంతి పూట, ఆయన జయంతి పూట ఆయన మాట్లాడడం కాకుండా రాజకీయ నాయకులందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున మేము అన్వయించుకుంది ఏంటంటే ఆయన ఆశయం అన్ని వర్గాలు, అంటే వెనకబడిన జాతిలో చాలా వర్గాలు ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం సాధించలేదు. అటువంటి వర్గాలకి కూడా న్యాయం జరిగినప్పుడే నిజమైన నివారణలు జ్యోతిరావు పూలేకి అర్పించినట్టు ఉంటుందని మరొక్కసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన రాష్ట్రపిత జ్యోతిబా పూలే వర్ధంతి. ఆయన మనకి 28 నవంబర్ 1890లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన నెక్స్ట్ ఇయరే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం జరిగింది. సో జీవితకాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారిని చూడలేదు. కానీ ఆయన ఏం చెప్పారంటే బుద్ధుడు, కబీర్ తర్వాత జ్యోతిబా పూలే నా గురువు అని చెప్పారు. ఎప్పుడైనా మనకి డైరెక్ట్గా పాఠం చెప్పిన వాళ్ళని గురువు అంటాం, కానీ జీవితకాలంలో చూడలేదు. ఎందుకంటే ఈయన పుట్టేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు. అయినప్పటికీ గురువు అని ఎందుకు అన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి చదివిన చదువు ఎంతైతే ఉందో జ్యోతిబా పూలే గారు ఆయన చేసిన పనులు కూడా అంతే విధంగా ఉన్నాయి. రెండు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన నేను ఇన్ని గ్రంథాలు చదివాను, ఈ దేశం యొక్క సమస్యలకి మూల కారణం ఏమిటి అని ఏదైతే ఆయన కనుక్కున్నారో జ్యోతిబా పూలే గారు అంతా ఏమీ చదవకుండా ఆయన అనుభవంతో ఆయన సేమ్ ప్రిన్సిపల్ని ఆయన అడాప్ట్ చేసుకుని భారతదేశంలో సామాజిక మార్పు కోసం పనిచేయడం జరిగింది. మరి మనం ఈ రోజున సైంటిఫిక్గా తీసుకుంటే చేసుకుంటామండి. నైనాల్ కృష్ణారావు గారు వచ్చి పూలే గారి గురించి మాట్లాడుతుంటే ఇంట్లోంచి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో పూలే గారి గురించి అవగాహన ఎవరికీ లేదు. 20 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి గురించి తెలిసేది, పూలే గారు బీసీల గురించి, ఎస్సీ ఎస్టీస్ గురించి, అందరి గురించి ఇంత. పాలకులు మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధిక,
ఎన్విరాన్మెంట్ అండ్ బ్యూటీషియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక గోదావరి గట్టు పూలే భవన్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మూల్ నివాసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వీరంతా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. మన రాజమండ్రి నగరంలో ఉన్న జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి 134వ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఆయనకి నివాళులు అర్పించి, ఎందుకంటే అండి ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఉన్నారు అంటే బీసీలు ఉన్నారంటే ఆయన వల్లనే. ఎందుకంటే బీసీల యొక్క ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారు. అప్పట్లో ఎంతోమంది ఉండి బీసీలని ఎస్సీ ఎస్టీలను అణచు తొక్కాలంటే ఆయన ఒక ఆయుధంలాగా ముందొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ఈరోజు మనం బీసీలు అందరం కూడా ఇంత ఉండి ప్రతి దాంట్లోనూ స్థానం కల్పించడానికి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్య కారకులు వారే. సో వారి యొక్క వర్ధంతిని ఇలాగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన బహుశా మహాత్మా అనేటువంటి బిరుదు మహాత్మా గాంధీ కన్నా ముందే 200 సంవత్సరాల కిందట పుట్టాడు ఆయన. ఆయన జన్మ ఎటువంటిదంటే ఆయన ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆయన నా గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే అంటాడు. అలాగే భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా గౌతమ బుద్ధుడు గొప్ప వ్యక్తి అంటాం. అటువంటి సమానంగా ఆయన జీవితాన్ని గడిపి ఈ సమాజానికి ఒక గొప్ప సమాజంలో ఎలాగుండాలి, వివిధ వర్గాలు ఏ విధంగా జీవించాలనేది 200 సంవత్సరాల కిందట ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరి ఒక అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారంటే దానికి ప్రథమ ఆద్యుడు జ్యోతిరావు పూలే. ఇవాళ నా అదృష్టం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆనాటి గవర్నర్ సుశీల్ కుమార్ షిండేతో నేను ప్రారంభించడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అన్నిటికన్నా మరొక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు జ్యోతిరావు అంబేద్కర్ పూలే భవనాన్ని ఒక అత్యద్భుతమైన భవనాన్ని కూడా ఇక్కడ రాజమండ్రిలో బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేని విధంగా గోదావరి తీరంలో, ఇంచేతంటే జ్యోతిరావు పూలే పుట్టింది మహారాష్ట్ర. మరి అటువంటి ఎండింగ్లో ఉండేటువంటి గోదావరి తీరంలో ఒక అత్యద్భుతమైన జ్యోతిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే భవనాన్ని కూడా పెట్టడం కూడా ఒక అత్యద్భుతమైన సంఘటనగా నేను భావిస్తూ రాబోయేటువంటి రోజుల్లో జ్యోతిరావు అంబేద్కర్ ఆశయాలను మేము అందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ జ్యోతిరావు పూలే. 1828లో పుట్టిన జ్యోతిరావు గారు పూలే ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కన్నా చాలా విభిన్నంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ స్త్రీ విద్య యొక్క ఔన్నత్యాన్ని ఇంపార్టెన్స్ని తెలుసుకుని ప్రతి ఎడ్యుకేషన్ కానీ సమాజంలో జరుగుతున్న అణగారిన బడుగు బలహీన వర్గాలకి వివక్షతను కూడా నిర్మూలిస్తే సమాజం ముందుకెళ్తుందని ఆనాడు అలాంటి పరిస్థితుల్లో తెలుసుకుని దానికోసం కృషి చేసిన జ్యోతిరావు పూలే, ఆయనకి సహకరిస్తున్న సహధర్మచారి సావిత్రిరావు పూలే ఇద్దరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. ఈరోజు మనము ఈ ప్రగతిని ఈ డెవలప్మెంట్ని ఆనాటి పునాది అయిన ఆ జాతి మహాత్మా గురికి నివాళులర్పిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్రంలోని తొలి పూలే కాంస్య విగ్రహాన్ని మనం రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటు చేసుకున్నాం. ఆనాటి మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మరి ప్రత్యేకంగా మన శాసనసభ్యులు ఆనాటి రౌతు సూర్యప్రకాశరావు గారి యొక్క
సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది. మరి ఈనాడు ఈ విప్లవ జ్యోతిరావు పూలే యొక్క అడుగుజాడల్లో ముందుకు నడవడానికి మాకందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ జ్యోతిరావు పూలే విగ్రహం మాకు ఎప్పుడూ కూడా గుర్తుంటుంది. ఆనాడు కీర్తిశేషులు బొమ్మన రాజ్కుమార్ గారు మా అందరి యొక్క సహకారంతో ఆయన పూర్తి సహకారం అందించి ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం కూడా జరిగింది. నమస్కరించుకుంటూ ఈ రోజు మరి మహిళలందరూ ఇలాగా స్వేచ్ఛాస్వతంత్రంగా తిరుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన యొక్క చలవ. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి ఆ రోజున మరి మహిళలు అన్ని రంగంలో ముందుకు ఉండాలని చెప్పి మరి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఆయన యొక్క భార్యతోనే ఆయన మరి ప్రథమ పాఠశాలను నడిపించి మరి మహిళా హక్కుల కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశారు. సో ఖచ్చితంగా ఆయన అందరూ కూడా మనం స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని. సో అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఆయన కలలు కన్నారో అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి యొక్క మరి జ్యోతిరావు పూలే గారిని ఆశయాలు మన అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం. పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసే వాళ్ళకి అండగా ఉంటా ఎమ్మెల్యే వాసు. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా కార్తీక వన సమారాధన. హాజరైన సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, సుంకర బుజ్జి. అంగర గ్రామంలో ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. హాజరైన డాక్టర్ ఎస్ విజయ, డాక్టర్ సూరంపుడి సత్య వెంకట ప్రసాద్. రెండు 2029లో రాహుల్ ప్రధాని, వైఎస్ షర్మిల సీఎం కావాలి. దైవ సేవకుల సదస్సులో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.